We'll start exactly at 4. Is it time? Okay. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి ఆదివారం సెలవు రోజు కూడా మీరందరూ కూడా యూ టేకెన్ అన్ ఎఫర్ట్ టు కమ్ ఫర్ అవర్ మీడియా కాన్ఫరెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. టుడే ఈస్ ట్రూలీ ఏ historic revolutionary step forward
for comprehensive social justice in Telangana. Comprehensive social justice in Telangana. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోషియో ఎకనామిక్ సర్వే చేయాలి, వెనుకబడ్డ తరగతులకి న్యాయం చేయాలనే మా ప్రగాఢ ఆకాంక్ష అది నెరవేర్చడంలో ఈరోజు ఒక సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్. మా ప్రియతమ నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి ఇన్స్పిరేషన్తో, వారి యొక్క ఆలోచన విధానంతో మా ప్రభుత్వం బీసీ కులగణన సోషియో ఎకనామిక్ సర్వే చేపట్టి ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ 4th ఫిబ్రవరికి మా క్యాబినెట్ తీర్మానం చేసి, ఆ తర్వాత శాసనసభలో తీర్మానం చేసి, మరి ఈరోజు మా క్యాబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు, ఈ యొక్క సోషియో ఎకనామిక్ సర్వేకి స్టేట్ నోడల్ ఆఫీసర్ అనుదీప్ దురిశెట్టి గారు ఈరోజు వారు సమర్పించడం జరిగింది. దీని కొంత వెనక్కి పోతే, బ్యాక్గ్రౌండ్ పోతే, భారతదేశంలో చాలా దశాబ్దాలుగా స్వాతంత్రం తర్వాత సెన్సస్ జరుగుతూ వస్తుంది. కులగణన, మేము చేసింది క్యాస్ట్ సెన్సస్. నార్మల్ సెన్సస్ ఎవ్రీ డికేడ్ జరుగుతూ ఉండింది. బట్ ఎక్కడ కూడా అక్యురేట్ ప్రాపర్ కాంప్రహెన్సివ్ సోషల్ జస్టిస్ కోసము క్యాస్ట్ సెన్సస్ మరి సెన్సస్లో ఇంక్లూడెడ్ భాగం కాదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమాజంలో అన్ని వర్గాలకి న్యాయం జరగాలని, వీకెస్ట్ ఆఫ్ ద వీక్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ సెక్షన్స్ కూడా అన్ని విధాలుగా సోషల్, ఎకనామిక్, పొలిటికల్, ఎడ్యుకేషనల్ అన్ని రంగాల్లో న్యాయం జరగాలని చెప్పి అక్యురేట్ డేటా కోసం ఇదొక గొప్ప ఎక్సర్సైజ్ మేము ప్రారంభించడం జరిగింది. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద సోషియో ఎకనామిక్ సర్వే, సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సర్వే మరొక రాష్ట్రంలో కానీ దేశంలో ఏనాడు జరగలేదని చెప్పి నేను మనవి చేస్తాను. నిరంతరం రాహుల్ గాంధీ గారి ఇన్స్పిరేషనల్ లీడర్షిప్, వారి మాటలు, వారి ఆదేశాల మేరకు, వారి సిద్ధాంతాలు, మరి వారి గైడెన్స్ మేరకు మేము ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సోషియో ఎకనామిక్ సర్వేలో మేము ముందుకు పోయిన విషయం కూడా నేను మరోమారు అందరికీ గుర్తు చేస్తున్నా. ఈ ఎక్సర్సైజ్లో మరి 4 ఫిబ్రవరి 2024లో క్యాబినెట్ తీర్మానం చేయడం జరిగింది. 16 ఫిబ్రవరి 2024లో అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. మరి అసెంబ్లీలో తీర్మానం నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఈ సభ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే నిర్వహించాలని తీర్మానించింది. 2024 ఫిబ్రవరి 4న మంత్రిమండలి చేసిన నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల మరియు ఇతర బలహీన వర్గాల అభ్యున్నతికి అవసరమైన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి మరియు రాజకీయ అవకాశాలను మెరుగుపరిచే ప్రణాళికలను తయారు చేసి అమలు చేయడానికి ఈ సర్వే చేపట్టబడుతుంది అని చెప్పి ఆ రోజు మేము శాసనసభలో తీర్మానం చేసి
మేము మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా మరి ఈ సర్వేలో మొత్తం రాష్ట్రంలో 1,03,889 ఎన్యూమరేటర్సు, సూపర్వైజర్సు నిరంతరంగా కష్టపడి 50 రోజుల్లో ఈ సర్వే చేయడం మరి ఇది చాలా ఒక గొప్ప విషయం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. తెలంగాణలో జనాభాలో మరి 96% ఈ సర్వే జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేస్తాను. ఇంత స్మూత్గా, మెటిక్యులస్గా, పర్ఫెక్ట్గా ఈ సోషియో ఎకనామిక్ సర్వే నిర్వహించినందుకు మా క్యాబినెట్ సబ్ కమిటీ నేను చైర్మన్గా, దామోదర్ రాజనరసింహ గారు కో చైర్మన్గా, గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా, గౌరవ మంత్రులు సీతక్క గారు, మేమందరం కూడా మరి మా కృతజ్ఞతలు ముందుగా చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారికి, అదేవిధంగా ఈ యొక్క మొత్తం ఎక్సర్సైజ్కి లీడర్షిప్ వహించిన మరి ఐఏఎస్ ఆఫీసర్ సందీప్ కుమార్ సుల్తానియా గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్లానింగ్ గారికి, మరి హైదరాబాద్ కలెక్టరు, అదేవిధంగా ఈ ఎక్సర్సైజ్కి స్టేట్ నోడల్ ఆఫీసర్ అనుదీప్ దురిశెట్టి గారికి, అదేవిధంగా మొత్తం జిల్లా కలెక్టర్లకి, ఈ రాష్ట్రంలో ఈ సర్వే చేపట్టిన 1,03,889 మంది ఎన్యూమరేటర్ సూపర్వైజర్స్కి మా ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ సర్వేకి పూర్తిగా వాళ్ళు గైడింగ్ ఫోర్సెస్గా ఉండి ఎప్పటికప్పుడు ఈ సర్వే గైడ్ చేయడంలో ఇంత మరి త్వరితగతన, ఇంత మెటిక్యులస్గా, ఇంత అక్యురేట్గా చేయడానికి మరి వారి యొక్క కాంట్రిబ్యూషన్ మరి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు మర్చిపోదని చెప్పి నేను మనం చేస్తాను. ఈ సర్వేలో తెలంగాణలో 96.9% జనాభా పూర్తి చేసి 3,54,00,000 మంది సర్వే చేయడం జరిగింది. మరొక 3.1% ఈ సర్వేలో పాల్గొనకి వారు అందుబాటులో లేకనో, వారి సర్వేలో పాల్గొనడానికి ఆసక్తి లేకనో వాళ్ళు దే ఆర్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ ద సర్వే. అంటే 16 lakh పీపుల్ ఆర్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ ద సర్వే. అంటే టోటల్ తెలంగాణ జనాభా 3,70,00,000లో 3,54,00,000 మంది ఈ సర్వేలో పాల్గొనడం మా సంతృప్తికి, సంతోషానికి మరో కారణము. దిస్ ప్రాసెస్ ఆఫ్ ప్రిపేరింగ్ ద రిపోర్ట్ and the report itself is a landmark achievement of the government of Telangana, which will go down in the annals of social history of the country. అదేవిధంగా ఈ రిపోర్ట్ ద్వారా మరి ఈ సర్వే ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకి, వీకెస్ట్ ఆఫ్ ద వీక్, poorest of the poor, marginalized sections-కి data-driven welfare and data-driven opportunities in social, economic, educational, political opportunities will now be available. అదేవిధంగా మరి ఈ యొక్క మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి, సూపర్వైజ్ చేయడానికి 19 అక్టోబర్ 2024లో మా క్యాబినెట్ సబ్ కమిటీ కూడా నియమించిన విషయం నేను మనవి చేస్తున్నాను. ఇది అసెంబ్లీ తీర్మానం అయిన తర్వాత ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతుల ప్రజలు, రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల స్థితిగతులను మెరుగుపరచడానికి వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాల కోసం ప్రణాళికను రూపొందించి అమలు పరచడం కోసం తెలంగాణ రాష్ట్రం అంతటా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే చేపట్టడం కోసం 10/10/2024 తేదీన జియో నెంబర్ 18ను జారీ చేయడం జరిగింది.
సర్వే నిర్వహించేందుకు ప్రణాళిక శాఖ నోడల్ విభాగంగా నియమించబడింది. సర్వే విధి విధానాలను అవగాహన చేసుకునేందుకు మరియు ఉత్తమ విధానాలను అవగాహన చేసుకునేందుకు ఇతర రాష్ట్రాలైన కర్ణాటక మరియు బీహార్లలో జరిగిన వివిధ సర్వేలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది. ఈ అధ్యయన ఫలితాలను ప్రస్తుత SEEPC సర్వే అంటే సోషియో ఎకనామిక్ సర్వే విధాన రూపకల్పనలో అనుసంధానం పరచడం జరిగింది. వివిధ ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు, మేధావులు, ఇతర స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ క్రింది సర్వే షెడ్యూల్ను రూపొందించడం జరిగింది. మరి నిస్సందేహంగా మిత్రులారా ఇప్పుడు తెలంగాణలో జరిగిన ఈ సోషియో ఎకనామిక్ సర్వే భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయం సాధించడంలో ఒక గొప్ప, తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించడంలో ఒక గొప్ప ముందడుగని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నాను. ఇది నిజంగా మనం అందరం కూడా తెలంగాణలో ప్రతి పౌరుడు హర్షించదగ్గ విషయం. మరి స్వతంత్ర భారతదేశంలో ఇంత కాంప్రహెన్సివ్, ఇంత ఇంక్లూజివ్ సర్వే ఏనాడు జరగలేదు. ఈ సర్వే రిపోర్టు 4వ తారీఖు మా సబ్ కమిటీ ద్వారా ఈ సర్వే రిపోర్ట్ యాక్సెప్ట్ చేసి 4వ తారీఖు ఉదయం క్యాబినెట్లో ప్రవేశించబోతున్నాము. 4వ తారీఖు ఉదయం 10 గంటలకి క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. ఆ క్యాబినెట్లో ఈ బీసీ కులగణన, ఈ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రవేశపెడతాము. 10 గంటలకి క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. అదే రోజు 10 గంటలకు 11 గంటలకి ఫోర్త్ 10 o'clock ఈ రిపోర్టు, ఈ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్టు క్యాబినెట్లో ప్రవేశపెడతాము. ఆ తర్వాత 11 గంటలకి మరి షార్ట్ డిస్కషన్కి, చర్చకి శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నాము. సేమ్ డే. మీరందరూ మరి గమనించాలి, పోయిన ఫిబ్రవరి 4 ఫిబ్రవరి 2024లో క్యాబినెట్ తీర్మానం చేసినాము. ఒక సంవత్సరం లోపు 4 ఫిబ్రవరి 2025కి పూర్తి ఎక్సర్సైజ్ పూర్తి చేసి మరి నిర్ణయం నుంచి నివేదిక వరకు ఒక సంవత్సరంలో పూర్తి చేసి మరి 4 ఫిబ్రవరి 2025కి క్యాబినెట్లో మేము మా రికమెండేషన్ ఇచ్చి ఆ తర్వాత క్యాబినెట్ నిర్ణయం మేరకు అది శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నామని చెప్పి నేను చెప్పడం ఎంతో సంతోషిస్తున్నాను, హర్షిస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, మరి అదేవిధంగా ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు, స్టేట్ నోడల్ ఆఫీసర్ అనుదీప్ గారు, మరి మొత్తం జిల్లా కలెక్టర్లు, 1,03,000 మంది ఎన్యూమరేటర్లు అందరికీ మనస్ఫూర్తిగా ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా మేము మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది తెలంగాణలోనే ఒక చారిత్రక దినంగా మేము అభినందిస్తున్న ఒక సమాజంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకోవడానికి, సామాజిక న్యాయం తీసుకోవడానికి మేము ఎంత చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో ముందుకు పోతున్నాం మీరందరూ కూడా గమనించాలి. మీ ద్వారా తెలంగాణ పౌరులందరూ కూడా గమనించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. గౌరవ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ప్రభాకర్ గారిని మాట్లాడుకుంటున్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ బీసీ ఉద్యమ చరిత్రలో ఈరోజు ప్లానింగ్ డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం సమర్పించినటువంటి నివేదిక ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు. పెద్దలు చెప్పినట్టుగా 4వ తారీఖు ఫిబ్రవరి 2024 నాడు క్యాబినెట్ 4వ తారీఖు ఫిబ్రవరి 2024 నాడు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా అనేక దశలను అధిగమించి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక ప్రతినిధి ప్రతి ఇంటికి చేరి సమాచారాన్ని సేకరించడానికి పడ్డటువంటి వ్యవస్థ, దీనికి అనేక రకాలుగా అడ్డం తలిగి
దీనికి సంబంధించిన ప్రక్రియ సజావుగా జరగకుండా ఉండడానికి అనేక దుష్ప్రచారాలు జరిగిన తర్వాత కూడా ప్రభుత్వ చిత్తశుద్ధిని గమనించిన యావత్ తెలంగాణ ప్రజలు సహకరించి ఈరోజు సమాచారాన్ని ఇచ్చి ప్రభుత్వానికి ఒక నివేదిక, ఒక పూర్తి డాటా సేకరించే అవకాశం కల్పించినటువంటి తెలంగాణ బలహీన వర్గాల మేధావులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, సంఘాలు కావచ్చు, ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి స్ఫూర్తి ప్రదాతలైన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమం ఈరోజు 16వ తారీఖు ఫిబ్రవరి, ఆ రోజు శాసనసభలో బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఇప్పుడు చదివిన తీర్మానాన్ని ప్రవేశపెట్టి ప్రతిపక్ష అన్ని మిత్రపక్ష రాజకీయాలందరితో అభిప్రాయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ ప్లానింగ్ డిపార్ట్మెంట్కు బాధ్యతలు, ఎందుకంటే బీసీ కమిషన్ దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది కాబట్టి ప్రభుత్వం మొత్తం 1 లక్ష పైన ఎమ్యునరేటర్లు అదేవిధంగా పరిశీలకులు ఉండేటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక డిపార్ట్మెంట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించింది. కార్యక్రమం నిర్వహణకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పటికి, ఉప ముఖ్యమంత్రి గారు, దీనికి సంబంధించినటువంటి బాధ్యతలు నిర్వహించినటువంటి ప్లానింగ్ డిపార్ట్మెంట్ సందీప్ సుల్తానియా గారు, స్టేట్ కోఆర్డినేటర్గా వ్యవహరించేసినటువంటి అనుదీప్ గారు, ఈ కమిటీ సభ్యులు, గౌరవ సభ్యులు దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా సీతక్క గారు, శ్రీధర్ బాబు గారు, మల్లు రవి గారు, అందరం కూడా ఇలా ఈ యొక్క కార్యక్రమం ఒక చారిత్రాత్మక కార్యక్రమం. ఇది దేశానికి ఒక దిక్సూచి. ఈ దేశంలో స్వతంత్రం రాకముందు జరిగి ఉన్నటువంటి పరిస్థితి ఆంగ్లేయులకు సంబంధించిన కాలంలో ఇవాళ దేశానికి సంబంధించి మార్గదర్శకత్వంగా మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా దిచ్చిన ఆబాది ఉత్తర ఇచ్చేదారి ఎవరెంతో వారికంతా అవసరమైతే క్యాప్ ఎత్తేసి సంబంధితంగా వాళ్ళందరికీ న్యాయం జరగాలనే ఆలోచన ప్రకారంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. తప్పకుండా ఇది రేపు పొద్దున తెలంగాణ ప్రభుత్వం ఇంతకుముందు చైర్మన్ గారు చెప్పినట్టుగా ఎవరైతే బలహీన వర్గాలు ఎక్కడెక్కడ ఎంతెంత ఏ రకంగా సామాజిక వర్గాలు ఉన్నాయో వారందరికీ ఒక మార్గదర్శకత్వంగా వాళ్ళలో ఉన్నటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్యా, ఉపాధి అవకాశాల్లో ప్రభుత్వం తరఫున సరి అయినటువంటి పథకాలు, వ్యవస్థ రూపొందించేటువంటి అవకాశం ఇలా ఒక బుక్, ఒక డాటా ఉంది. అలా ఏదో డిమాండ్ ప్రకారమో లేదా రాజకీయ ప్రేరేపణ కొరకు కాకుండా ఖచ్చితంగా ఆ వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతో నివేదిక తీసుకొని కార్యక్రమాలు జరుపుకునేటువంటి అవకాశం దొరికింది. కాబట్టి ఇలా ఈ కార్యక్రమం సహకరించినటువంటి, అంటే ఇంటింటికి వెళ్ళి కొంత ఇబ్బంది అనిపించిన చాలా కొన్ని అంశాలు చెప్పుకుంటే చాలా రకాలైనటువంటి ఉన్నాయి ఇందులో. అయినా అనేక ఒడుకు తొడుకులను అధిగమించి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సమాచార సేకరణ చేసి ఇవాళ పుస్తక రూపం లోపల కమిటీకి అందజేయడం జరిగింది. ఇది మరొకసారి 4 ఫిబ్రవరి 2024, 4 ఫిబ్రవరి 2025 ఇదొక సంవత్సరం లోపల పూర్తి చేసుకొని తెలంగాణ సమాజానికి అందజేయడం అంటే ప్రభుత్వ కమిట్మెంట్, చిత్తశుద్ధిని ఇలా తెలంగాణ యావత్ బలహీన వర్గాల ప్రజలు, సంఘాలు, మేధావులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని తప్పకుండా భవిష్యత్తులో మీ అందరూ సహకారం కోరుతా ఉన్నాం. నివేదికకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో దానికి సంబంధించినటువంటి ఫలాలు అందించేటువంటి విషయానికి సంబంధించి అందరి సలహాలు, సూచనలు కూడా తీసుకొని ఈ బలహీన వర్గాలకు సంబంధించి చాలా కాలంగా ఉన్నటువంటి యొక్క డిమాండ్ ఇలా దేశంలో మార్గదర్శకత్వంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న సందర్భంగా ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఎన్ని నెగటివ్ ఎపిసోడ్స్ వచ్చినా పాజిటివ్ గా సహకరించిన మీడియా కూడా, ఎందుకంటే ఇది ఒక సామాజికంగా ఒక పెద్ద ఉద్యమం అన్నటువంటి పరిస్థితి ప్రతి వ్యక్తికి ఇందులో ఒక ఆలోచన. కాబట్టి ఇలా జరుగుతున్నటువంటి నివేదిక, కేబినెట్, శాసనసభ, చట్టాల లోపల ఉన్నటువంటి అన్ని రకాల అంశాలను అధిగమిస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతున్న సందర్భంగా మరొకసారి ఇందులో భాగస్వాములైనటువంటి అధికారులందరికీ, గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా సహచార ఈ కమిటీ సభ్యులతో పాటు మిగతా గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, మిగతా రాజకీయ పార్టీలు, ప్రజాస్వామికవాదులు, బలహీన వర్గాలు, మేధావులు అందరూ కూడా అనేక సందర్భాల్లో అనేక
అంశాల్లో ప్రొఫెసర్స్ రకరకాల మేధావులతోటి ఇంటరాక్ట్ అయినాం. ఇవాళ ఇది ఒక పుస్తక రూపం, ఒక సమాచారంగా ఒక వచ్చింది అంటే అందరి యొక్క సహకారం ఉంది. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యాచరణను ముందుకు తీసుకుపోయే విధంగా భవిష్యత్తులో మీ అందరి సహకారంతో ఈ తెలంగాణ బలహీన వర్గాల గొంతుగా వాళ్ళందరికీ అండగా ఉండే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుందని మనం చేస్తా ఉన్నాం. ఇది సబ్ కమిటీ సభ్యులు మాట్లాడిన తర్వాత సందీప్ సుల్తానియా గారు ఈ మొత్తం ఎక్సర్సైజ్ ఎట్లా చేసినా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఒక ముఖ్యమైన విషయం నేను ఈ స్టేజ్లో ప్రకటించడం మరి అప్రోప్రియేట్ ఉంటుందని అనుకుంటున్నాను. మొత్తం తెలంగాణలో సర్వే చేసిన జనాభా 3,54,77,554 ఇండివిజువల్స్ని సర్వే చేయడం జరిగింది. వచ్చిన మరి ఈ సర్వే రిపోర్ట్ ప్రకారము ఎస్సీస్ ఓటింగ్ పర్సంటేజు 17.43%, ఎస్సీ పాపులేషను 61,84,319, 17.43% population. Scheduled tribes population 37,05,929, population percentage 10.45%. BC other than Muslim minority is 1,64,09,179. BC population percentage other than Muslim minorities 46.25. Muslim minorities BCs are 35,76,588. Population BC Muslim population is 10.08%. Muslim OC population is 8,80,424, percentage of 2.48. Total Muslim percentage in the state is 12.56%. Total OC population in the state, Muslim minority is 2.48 and other OCs are 13.31. Total OC population in the state is 15.79%. Total households in the state 1,15,71,457. Total households surveyed 1,12,15,134. This is the main summary of the report. వాళ్ళు డేటా 4 వాల్యూమ్స్లో ఇచ్చారు. ఇది అందరూ మాట్లాడిన తర్వాత ఈ రిపోర్ట్తో సహా మేము ఫోటోగ్రాఫ్ తీసుకుంటాం. మీరు కొద్దిగా ఓపిక పట్టండి. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు ఎవరైతే మొత్తం ఈ ఎక్సర్సైజ్ he oversaw, he supervised and did a brilliant job of this report. I request him to speak. Thank you, sir. First of all, I would like to mention here that this is a historic moment where this first time such exercise has been done by the government of Telangana. And I am very thankful to the government in the sense that this responsibility was given to the planning department. So we got an opportunity to do this work in the state. ముఖ్యంగా ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీ దీనికి సంబంధించిన క్యాబినెట్ సబ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈరోజు మనము ఈ పని చేసిన తర్వాత రిపోర్ట్ తయారు చేసి ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీకి మనం సమర్పించడం జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీ దీన్ని అధ్యయనం చేసి నోట్ చేసి మనం మళ్ళా ఈ రిపోర్ట్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి పెట్టాలని మాకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి పెద్ద సర్వే చేస్తున్నప్పుడు when we have to cover each and every household in the state, ఈ నిజం చెప్పాలంటే ఒక చాలా కాంప్లెక్స్ ఎక్సర్సైజ్ ఇది. ఎందుకంటే ఒక టైం లోపు చేయాలంటే చాలా ప్లానింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం హడబడిలో చేసామనుకోండి, ప్లానింగ్ చేయకుండా చేసామంటే ఫీల్డ్ లెవెల్లో చాలా ఇబ్బందులు వస్తాయి. సో ప్లానింగ్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ పర్టికులర్ సర్వే. మనం ప్లానింగ్ చేసినప్పుడు దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది మనం ఆలోచిస్తున్నప్పుడు
వేరే రాష్ట్రాల్లో కూడా కొన్ని సర్వే అటువంటి చేయడం జరిగింది. వేరే వేరే సర్వే కర్ణాటకలో, బీహార్లో అటువంటి ఒక లార్జ్ స్కేల్ సర్వే చేయడం జరిగింది. దాన్ని మనం అధ్యయనం చేసాం. అంటే వాళ్ళు సర్వే చేస్తున్నప్పుడు ఏ రకాల సర్వే చేశారు, ఎలా దీన్ని ప్లాన్ చేశారు, ఏ రకాల వాళ్ళ ఇబ్బందికి గురయ్యారు వాళ్ళు, అవన్నీ మనం అధ్యయనం చేసుకుంటూ దాని నుంచి మనం లెసన్స్ నేర్చుకుని మనం ప్లాన్ చేయడం జరిగింది. మన రాష్ట్రంని మొత్తం ఒక ఎన్యూమరేటర్స్ బ్లాక్గా మనం డివైడ్ చేయడం జరిగింది. ద హోల్ స్టేట్ వాజ్ డివైడెడ్ ఇంటూ ఎన్యూమరేషన్ బ్లాక్. ఒక్కొక్క బ్లాక్లో 150 హౌస్ హోల్డ్ మనం తీసుకోవడం జరిగింది. 150 హౌస్ హోల్డ్కి ఒక బ్లాక్. ఒక అర్బన్ ఏరియాలో అనుకోండి, ఒక బ్లాక్లో ఒక చిన్న బిల్డింగ్లోనే 400 హౌస్ హోల్డ్ ఉంటుంది అనుకోండి. ఆ 400 హౌస్ హోల్డ్ ఇప్పుడు దాన్ని మనం 3 భాగాలు డివైడ్ చేసామని. ఒక బిల్డింగ్లో హైదరాబాద్లో జిఎస్ఎంలో అనుకోండి ఒక 3 బ్లాక్ ఉండొచ్చు. 150 అనేసి 3 బ్లాక్ కూడా తయారు చేయడం జరిగింది. అటువంటి మన మొత్తం రాష్ట్రంని మనం 94,261 ఎన్యూమరేషన్ బ్లాక్గా డివైడ్ చేయడం జరిగింది. 94,261 ఎన్యూమరేషన్ బ్లాక్ ఆఫ్ 150 హౌస్ హోల్డ్ ఈచ్ వి డివైడెడ్ ద స్టేట్. దాని తర్వాత మనం అంటే ఎన్యూమరేషన్ బ్లాక్లో ఎన్యూమరేషన్ ఎవరు చేయాలంటే ఎన్యూమరేటర్ని ఎంపిక చేయడం జరిగింది. మన దగ్గర ఉన్నటువంటి టీచర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్లు వాళ్ళందరినీ ఎన్యూమరేటర్గా ఎంపిక చేయడం జరిగింది. ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క ఎన్యూమరేటర్ని మనం అపాయింట్ చేయడం జరిగింది. అదే 94,261 బ్లాక్కి మనం 94,863 ఎన్యూమరేటర్స్ని అపాయింట్ చేసాము. కొంతమందిని రిజర్వ్లో ఉంచాము. ఏదో కారణం వల్ల ఒక రోజు రాకపోతే వేరే వాళ్ళని వాడుకోవడం కూడా, ఒక రోజు కూడా సర్వే ఆగకుండా చూడాలనే ఉద్దేశంతో కొంతమందిని రిజర్వ్లో కూడా పెట్టడం జరిగింది. ఈ మొత్తం సర్వే చేయడానికి ఎన్యూమరేటర్స్ని కూడా పర్యవేక్షించడానికి సూపర్వైజర్ పెట్టడం జరిగింది. అంటే ప్రతి 10 ఎన్యూమరేటర్ పైన ఒక సూపర్వైజర్ని కూడా పెట్టడం జరిగింది. మన రాష్ట్రంలో మొత్తం 9,628 సూపర్వైజర్స్ని కూడా పెట్టడం జరిగింది. ప్రతి 10 ఎన్యూమరేటర్స్ పైన ఒక సూపర్వైజర్ని కూడా నియమించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎట్లా పని చేస్తున్నారు, పని తీరు సరిగా ఉందో లేదా, వాళ్ళు టైంకి వస్తున్నారు లేదా, టైంకి సర్వే చేస్తున్నారు లేదా, ఒక రోజులో అవసరమైన ఇల్లుని కవర్ చేస్తున్నారు లేదా అని చూడడానికి ఒక సర్వేయర్ని కూడా, ఒక సూపర్వైజర్ని కూడా నియమించడం జరిగింది. ఆ ప్రకారం మనం మొత్తం వాళ్ళని 1,00,000 మందిని మొత్తం మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎంత పెద్ద ఫామ్ ఉన్నప్పుడు మన ట్రైనింగ్ ఇవ్వకపోతే వాళ్ళు సరిగా చేయలేని ఉద్దేశంతో మన హైదరాబాద్లో ముందు ట్రైనింగ్ ఆఫ్ ద ట్రైనర్ ఇచ్చి వాళ్ళందరినీ 1,00,000 మందిని జిల్లా లెవెల్లో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రైనింగ్ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళని సర్వే మొదలు చెప్పడం జరిగింది. బట్ బిఫోర్ దాట్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు మెన్షన్ అబౌట్ ది ప్రిపరేషన్ ఆఫ్ ది ఫామ్. ఏది సర్వే చేస్తున్నప్పుడు ఫామ్లో ఏ రకాల ఇన్ఫర్మేషన్ మనం అడగాల, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ డోంట్ ఫ్రేమ్ ది క్వశ్చన్స్ ప్రాపర్లీ, ప్రజలకి అర్థం వచ్చే విధంగా లాంగ్వేజ్ లేదు అనుకోండి, మనం పోయినప్పుడు ఏదో భాషలో మనం క్వశ్చన్ అడిగాం అనుకోండి, వాళ్ళు వేరే అర్థం చేసుకుని వేరే రిప్లై చేస్తే ద హోల్ పర్పస్ ఆఫ్ ది సర్వే విల్ బి డిఫిటెడ్. సో మనం చాలా స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ చేసింది, మేధావులతో, తర్వాత వేరే స్టేక్ హోల్డర్స్తో, తర్వాత కుల్ సంఘాల వాళ్ళతో అందరూ కూడా మనం సమావేశం చేయడం జరిగిన తర్వాత మన పొలిటికల్ లెవెల్లో కూడా ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ అందరూ కూడా దాంట్లో పాల్గొని వాళ్ళు అనే మొత్తం మన 57 క్వశ్చన్స్, దాంట్లో ఉప్ క్వశ్చన్స్ అంటే సబ్ క్వశ్చన్స్ చూస్తే మన టోటల్ 75 ఫీల్డ్స్తో ఒక క్వశ్చన్స్ తయారు చేయడం. దిస్ వాజ్ ది మోస్ట్ కంప్రిహెన్సివ్ క్వశ్చన్ పేపర్ ఎవర్ ప్రొడ్యూస్ బై ఎనీ స్టేట్ ఇన్ ద కంట్రీ. మన బీహార్ కూడా చూసాము, కర్ణాటక కూడా చూసాము. ఎంత కంప్రిహెన్సివ్ అంటే అందరూ అడిగే విధంగా, అందరూ కోరిక విధంగా అన్ని క్వశ్చన్ రావాలనే ఉద్దేశంతో ఒక 75 క్వశ్చన్స్తో ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరిగింది. ఆ క్వశ్చన్ పేపర్ ప్రింట్ చేసి ప్రతి ఎన్యూమరేటర్కి ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ పేపర్తో పాటు బిఫోర్ వి స్టార్టెడ్ డూయింగ్ ది సర్వే వి లిస్టెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్. అంటే ఒక హౌస్ హోల్డ్ లిస్టింగ్ పత్రాలు కూడా తయారు చేయడం జరిగింది. ఆ ప్రతి హౌస్కి వెళ్ళి ఆ హౌస్ హోల్డ్ లిస్ట్ ఏదో ఉంటుంది, లిస్టింగ్ ఏదో వాళ్ళ ఇల్లు మీద అది పేస్ట్ చేయడం జరుగుతుంది. మీరు కూడా అందరూ చూసి ఉంటారు. వాళ్ళని చేసుకుని అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో హౌ మెనీ హౌస్ హోల్డ్ వీ హ్యావ్ టు డూ ద సర్వే. ఎందుకంటే చివరిలో మన సర్వే ఒక్కొక్క ఇల్లుకి లెక్క ఉన్నారు కాబట్టి టుడే వీఆర్ ఏబుల్ టు టెల్ యూ దట్ దిస్ మెనీ హౌస్ హోల్డ్స్ హ్యావ్ నాట్ బీన్ సర్వేడ్ ఫర్ వేరియస్ రీజన్స్. అంటే బికాస్ మనం హౌస్ లిస్టింగ్ పక్కా చేసాం కాబట్టి ఆ ఫిగర్ మీకు చెప్పగలిగే పరిస్థితిలోనే ఉన్నాము. సో వీ డిడ్ ద హౌస్ లిస్టింగ్ ఆన్ 6th of November. వీ స్టార్టెడ్ ది హౌస్ లిస్టింగ్. 3 రోజుల్లో మొత్తం రాష్ట్రంలో హౌస్ లిస్టింగ్ చేసాం మనం. మొత్తం రాష్ట్రంలో 1,15,00,000 1,15,00,000
మన 1,71,457 హౌస్ లిస్టింగ్ మనం చేయగలిగాం. దాంట్లో మన 1,12,15,134 సర్వే చేయగలం. వీఆర్ ఏబుల్ టు సే విత్ డెఫినెట్ ఫిగర్ బికాస్ వి డిడ్ ది హౌస్ లిస్టింగ్. మన హౌస్ లిస్టింగ్ చేయకుండా ఈ సర్వే చేస్తే ఎన్ని ఇల్లు కంప్లీట్ కాలేదు, ఎన్ని ఇల్లు సర్వే కాలేదు అని అంటే మనకు తెలియకుండా అయిపోతుంది. దట్ ఈస్ ద రీజన్ వీ ఫాలోడ్ దిస్ మెథడ్ సో దట్ వీ కెన్ ఆస్క్ ఫర్ each and every house as to why this house has not been surveyed. Today we are able to tell you the reason why this household is not surveyed అనేది కూడా చెప్పే పరిస్థితిలో మనం ఉన్నాము because of the process we follow. Then we prepared an enumerators guidelines. ఎందుకంటే ఒక ఎన్యూమరేటర్ సర్వే పోయినప్పుడు ప్రజలు అన్ని రకాలు అనుసరిస్తారు. అంటే ప్రతి దానికి ఒక కోడ్ రూపొందించడం జరిగింది. అంటే ఫర్ ఎవ్రీ ఐటమ్ we prepared a code. That was also something unique, where people sometimes what happens, they will answer in different language, different spelling. అది మనం రాస్తున్నప్పుడు దాన్ని డేటా ఎంట్రీ చేస్తే every spelling will become a different entry. So we put the code so that this kind of error does not happen. So we prepared a పుస్తకం, we gave it to every enumerator. one పుస్తకం ఇచ్చాము అది తయారు చేసి, అంటే ఆల్మోస్ట్ 1,00,000 పుస్తకం ప్రింట్ చేసి ప్రతి ఎన్యూమరేటర్స్కి పంపించడం జరిగింది. వాళ్ళు ఫాము ఆ ఎన్యూమరేటర్ జాబితా తీసుకొని వాళ్ళు ప్రతి ఇంటికి పోయారు. ఆ పోయిన తర్వాత అక్కడ నుంచి సమాచారం మనం సేకరించారు. బిఫోర్ వి స్టార్టెడ్ ద సర్వే వి డిడ్ ఆల్సో పైలట్ స్టడీ. ఈ 4 జిల్లాలు మన పైలట్ స్టడీకి చేసాము. ఆ పైలట్ స్టడీ ఎందుకు చేసామంటే ఈ ఫామ్స్ ప్రజలకు అర్థం వస్తుందా, మనం అడిగిన లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం వస్తుందా లేదా అని గమనించడానికి, అదేవిధంగా ఈ ఫామ్ని ఫిలప్ చేయడానికి ఎంత టైం పడుతుంది అది కూడా గమనించడానికి మన 4 జిల్లాలో, ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే జోగులాంబ, గద్వాల్, సెమీ అర్బన్ చూస్తే ఖమ్మం జిల్లా తీసుకున్నాం మనం, అర్బన్ రంగారెడ్డి జిల్లాలో ఒక మున్సిపాలిటీ తీసుకున్నాము, ఈ గిరిజన ప్రాంతాలు చూస్తే కొమరం భీం ఆసిఫాబాద్లో ఒక గ్రామ పంచాయతీ తీసుకొని ఈ 4 గ్రామ పంచాయతీలో మనం ఒక పైలట్ స్టడీ చేసుకున్నాము. పైలట్ స్టడీ అనుభవాల మీద బేస్ చేసుకొని మన ఫామ్లో చిన్న చిన్న ఎక్కడైనా లాంగ్వేజ్ కానీ ఏమైనా ఫామ్లో ఎంత స్పేసింగ్ ఇవ్వాలా, ఎంత పెద్ద చేయాలా, ఏ రకాల క్వశ్చన్ పెట్టాలా, అవన్నీ కూడా మనం తయారు చేయడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ విధంగానే మనం ఎన్యూమరేటర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఒక్కొక్క ఎన్యూమరేటర్ ఒక్కొక్క రోజు దాదాపు 8 to 10 సర్వే చేసే విధంగా వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. సో దట్ మెనీ నంబర్స్ ఆఫ్ సర్వేయర్స్ ఎన్యూమరేటర్స్ వి అపాయింటెడ్. అలాగా చేసుకుంటూ మనం 50 రోజుల్లో ఈ సర్వే అండ్ హౌస్ లిస్టింగ్ టు సర్వే కంప్లీషన్ 50 డేస్లో మనం చేయగలిగాము. ప్రతిరోజు వాళ్ళు ఎన్ని సర్వేలు చేశారో అది కూడా మానిటరింగ్ చేశాము. ఏ జిల్లాలో కొద్దిగా స్లోగా జరిగినాయి వాళ్ళని కూడా చెప్పడం జరిగింది. మీ జిల్లాలో స్లో జరుగుతుంది, అప్పుడు వారు కూడా ఇమీడియట్గా దాన్ని గమనించి మళ్ళీ రివ్యూ చేసుకుని వాళ్ళు కూడా ఫాస్ట్గా చేయడం జరిగింది. ఈ సర్వే అయిపోయిన తర్వాత ఫామ్స్ మన దగ్గర వచ్చినప్పుడు దాన్ని డేటా ఎంట్రీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సర్వేలు మనం ఏది రాసినా డేటా ఎంట్రీ అదేవిధంగా జరగకపోతే ద రిపోర్ట్ విల్ బికమ్ ఇన్ఎఫెక్టివ్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్. సో దాదాపు మనం 70,000 డేటా ఎంట్రీ ఆపరేటర్ని కూడా స్టేట్లో నియమించి వాళ్ళ ద్వారా డేటా ఎంట్రీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా దాదాపు 30 రోజులు వాళ్ళు డేటా ఎంట్రీ కోసం తీసుకున్నారు. 30 రోజులు మొత్తం డేటా ఎంట్రీ చేసుకుని తర్వాత కొన్ని రోజుల్లో రిపోర్ట్ అనాలిసిస్ చేసుకుని ఈ రోజు మనం క్యాబినెట్ సబ్ కమిటీకి మన రిపోర్ట్ సమర్పించడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ ఎక్సైజ్లో ఎవ్రీ డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎవ్రీ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్, ఎవ్రీ మండల్ నోడల్ ఆఫీసర్, ముఖ్యంగా ఈ మన ఎన్యూమరేటర్స్లో సూపర్వైజర్స్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ సర్వే అంత సజావుగా జరగడానికి ముఖ్యమైన కారణం అంటే వాళ్ళు చూపించిన ఉత్సాహం, వాళ్ళు చూపించిన ప్యాషన్, దీన్ని సీరియస్గా తీసుకోవడం, వారు కూడా దీన్ని ఒక మంచి పని అని చెప్పి వాళ్ళు గమనించి దాని మీద మొత్తం శ్రద్ధ చూపించడం వల్ల ఈ సజావుగా ఏం ప్రాబ్లం లేకుండా అది సర్వే చేయడం జరిగింది. నిజంగానే ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ ఎవ్రీ వన్ who has participated in this survey and made it success. Thank you, sir, once again for giving me this golden opportunity, sir, to be a part of this revolutionary survey, sir. Thank you very much, sir. Okay, we'll just take a photograph with the report and then we can end it. Anybody wants any questions? This is, brother, this is a outstanding survey. 96.9% have participated. Only 3% have not participated. Some are migrants, some are from... Okay. ఇప్పుడు నువ్వు మీ ఇంటికి వచ్చినావు నేను చెప్పా అను అటువంటి వాళ్ళది 3%. ఈ 96.9% జరగడం కూడా బై ఎనీ సర్వే రిపోర్ట్ ఇట్స్ అన్ అవుట్ స్టాండింగ్ సర్వే. అవును ఇచ్చారు. సమాచారం ఇచ్చిన వాళ్ళ రిపోర్టే కంపైల్ అయింది.
సి చారి గారు, నేను ఒకటే చెప్పాల్సింది ఏంటంటే ఈ సర్వే రిపోర్టు వెరీ కాంప్రహెన్సివ్, వెరీ సిస్టమాటిక్, ఇంక్లూజివ్. మరి నాకు ఉన్న అనుభవంలో ఇప్పుడు సుల్తానియా గారు చెప్పారు, గతంలో ఏదో జరిగింది, కర్ణాటకలో ఏదో జరిగింది, బీహార్లో జరిగింది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ కవరేజ్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ అండ్ ఎంత మెటిక్యులస్గా జరిగిందంటే మరి ఈ స్థాయిలో భారతదేశంలో సర్వే జరగలేదు. సరే, ఒక ఆయన మెసేజ్ పంపించిండు, నేను మళ్ళీ ఒకసారి ఇది పాపులేషన్ పర్సంటేజ్ చదివేస్తాను, బికాస్ దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ. ఎస్సీ పర్సంటేజ్ 17.43, ST percentage 10.45, BC other than Muslim minority 46.25, Muslims lo BCs 10.08, OCs 2.48, total Muslim minority population percentage is 12.56, OCs lo Muslims 2.48, others 13.31, total OCs 15.79. Total population surveyed 3,54,77,554. Thank you very much. Tomorrow we'll meet again. Sorry, those we cannot speak about that because we are submitting this report to the assembly, to the cabinet. Out.